నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బొజ్జు నిండే వంట. ఫ్రెండ్స్, ఇవాళ బొజ్జు నిండే వంటలో నేను పుదీనా పలావ్ అయితే చేశానండి. ఈ పలావ్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మరి ఇది ఎలా చేయాలో చూద్దాం. సో ఫ్రెండ్స్, నేను కడాయి అయితే తీసుకున్నానండి. 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి నేను. సో నేనైతే నార్మల్ రైసే తీసుకున్నాను. మీరు బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు. ఇలా ఈ వాటర్ అయితే వేసేసి నేను ఒక 2 సార్లు వరకు వాష్ చేసుకున్నానండి. బాగా నీట్గా శుభ్రంగా వాష్ చేసుకొని ఆ నీళ్ళు అయితే వంపేసి, సో కంప్లీట్గా నేను ఫ్రెష్ వాటర్ అయితే వేసుకొని ఒక అరగంట సేపు నాననిచ్చానండి. చూడండి, నేను 2 కప్స్ ఆఫ్ రైస్కి 3 కప్స్ ఆఫ్ వాటర్ అయితే మంచినీళ్ళు వేసానండి. వేసి నానబెట్టుకున్నాను. సో ఇప్పుడు ఒక కట్ట పుదీనా అయితే తీసుకోండి. ఇలా శుభ్రంగా వాష్ చేసి పక్కన ఉంచుకోండి. సో ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని ఈ పుదీనా వాష్ చేసి పెట్టుకున్న పుదీనానంతా కూడా ఈ మిక్సీ జార్లోకి వేసి బాగా బ్లెండ్ చేసుకుందామండి. ఒక్క చుక్క వాటర్ వేసి బ్లెండ్ చేసుకోండి. ఎక్కువ వాటర్ పోయకండి. బాగా మెత్తగా పేస్ట్ అయ్యే వరకు చేసుకోండి. చూడండి ఈ విధంగా. సో ఇప్పుడు స్టవ్ పైన కడాయి అయితే పెట్టండి. బాగా కడాయి వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను నేను. ఇప్పుడు కొద్దిగా నేను పల్లీలు అయితే వేసానండి, అండ్ కొద్దిగా జీడిపప్పు వేసుకున్నాను. ఇవన్నీ బాగా ఎర్రగా అయ్యే వరకు ఇలా వేపుకోండి ఆయిల్లో. ఇప్పుడు నేను మసాలా దినుసులండి, బిర్యానీ ఆకు, లవంగ, చెక్క, ఇలాచీ, సాజీరా, సో ఈ ఇలాచీలు ఇలా దంచి వేసుకున్నానండి. ఇవన్నీ కూడా దీంట్లోకి వేసి ఆయిల్లోకి వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత నేనైతే 2 ఆనియన్స్ ఇలా పెద్దగా పొడుగ్గా కట్ చేసుకున్నానండి. 5 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు వేసానండి. సో ఇవన్నీ కూడా బాగా ఆయిల్లో ఇలా వేపుకోండి. ఇవన్నీ పూర్తిగా మగ్గిపోయేటట్టు వేపుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసానండి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసాను. 1 టేబుల్ స్పూన్ కారం అండ్ 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసానండి. అండ్ కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసాను. ఇవన్నీ కూడా బాగా ఈ ఆయిల్లో వేపుకోండి. కొద్దిగా పసుపు కూడా వేసాను. ఇవన్నీ కూడా బాగా మసాలాలన్నీ కూడా ఈ ఆయిల్లో బాగా వేగాలండి. సో మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇందాక మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ అంతా కూడా దీంట్లోకి వేద్దామండి. ఈ పుదీనా అనేది పచ్చి వాసన అంతా పోయి ఈ ఆయిల్లో బాగా వేగాలండి. సో ఇదంతా కూడా ఇలా కలుపుతూ ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా వేపుకోండి. ఇప్పుడు మనం అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి వాటర్ కూడా వేసి ఒక 10 నిమిషాల వరకు మూత పెట్టేసి ఒక ఉడకనిద్దామండి. ఆ పచ్చి వాసన అంతా పోవాలి. సో ఇలా కలుపుతూ వేపుకోండి. సో ఇప్పుడు మూత అయితే పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. ఈ పుదీనా రైస్ అనేది హెల్త్కి కూడా చాలా మంచిదండి. దీన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం. చూడండి ఇదంతా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్న ఎసురుని అయితే వేసానండి నేను ముందుగా. రైస్ అయితే ఇంకా వేయలేదు. సో ఈ ఎసురు అనేది మనం బాగా మూత పెట్టి బాగా నీళ్ళు మసిలేటట్టుగా ఉడకనించుకోవాలండి. అప్పుడు ఆ ఫ్లేవర్ అంతా కూడా వాటర్లో దిగి పుదీనా రైస్ ఇంకా టేస్టీగా ఉంటుంది. చూడండి ఇప్పుడు రైస్ని అయితే వేస్తున్నాను. సో ఇప్పుడు మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోండి. మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు ఒకసారి ఇలా అంతా కలిపేసి మూత పెట్టి 10 నిమిషాల వరకు ఉడకనివ్వండి. చూడండి ఇలా బాగా ఉడకపట్టిన తర్వాత ఒకసారి అయితే కలుపుకొని మనం మొత్తం అంతా కూడా మంటని మనము కంప్లీట్గా లో ఫ్లేమ్లో ఉంచుకొని ఉడకనిద్దాము. మరొక 15 నిమిషాల వరకు అయితే ఉడకనిద్దామండి. సో 15 నిమిషాలు అయిపోయిందండి. సో ఆల్మోస్ట్ అంతా ఉడికిపోయింది. లాస్ట్కి కొత్తిమీర వేసేసి మరొక 5 నిమిషాల వరకు రైస్ని ఉడకనిద్దామండి. చూడండి, సో మనకి పుదీనా పలావ్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా, టేస్టీగా, చాలా హెల్తీ ఫుడ్ కూడా అండి ఇది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.
అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ పక్క బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్, సో దట్ నా కొత్త రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వస్తాయి. అండ్ ఈ పుదీనా రైస్కి కాంబినేషన్ రైతా కూడా నేను లింక్ షేర్ చేస్తాను, అది కూడా ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.